క్రికెట్ ప్రేమికులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ 18వ ఎడిషన్ రానే వచ్చింది. ఇక రేపటి నుంచి మ్యాచ్లైతే ప్రారంభం కానున్న నేపథ్యంలో ఉత్కంఠ నెలకొంది. ప్రపంచంలోనే క్రికెట్లో ఫ్యాషిస్ట్ లీగ్గా ఐపీఎల్ పేరుగాంచింది. ఇటు భారతీయ స్టార్ క్రికెటర్లతో పాటు అంతర్జాతీయంగా పేరుగాంచిన క్రికెటర్లు పాల్గొనే ఈ ఐపీఎల్ క్రికెట్ ప్రేమికులకు ఒక పండుగలా సాగనుంది. ఈ రోజు కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో మొదలయ్యే మ్యాచ్లు మే 25వ తేదీలో జరిగే ఫైనల్ మ్యాచ్తో ముగుస్తాయి. మొత్తం భారతదేశంలోని 13 వేదికలుగా 74 మ్యాచ్లైతే జరగనున్నాయి. ఇక ఈ రోజు తొలి మ్యాచ్ గత ఛాంపియన్ కోల్కతా నైట్ రైడర్స్ బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ మధ్య తొలి మ్యాచ్ అయితే జరగనుంది. 2008లో మొదలైన ఐపీఎల్ ఇప్పటి వరకు అద్భుతమైన రీతిలో కొనసాగుతోంది. ఇదంతా ఒక ఎత్తు అయితే ఈ మ్యాచ్లకు బెట్టింగ్లు జరగడం మరో ఎత్తు. ఐపీఎల్ అంటే చాలు బెట్టింగ్లకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది. ప్రతి ఏడాది పోలీసులు బెట్టింగ్లపై ఉక్కుపాదం మోపుతున్నా కొందరు మాత్రం తగ్గడం లేదు. ఇది అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, క్రికెట్ ప్రేమికులంతా ఒక జాతర, ఒక పండగగా చెప్పుకునే ఐపీఎల్ అయితే రేపటి నుంచే మొదలు కాబోతుంది. ఇది 18వ ఎడిషన్గా చెప్పవచ్చు. ఇప్పటికే 17 ఎడిషన్లు సక్సెస్ఫుల్గా పూర్తి చేసుకుని 18 ఎడిషన్లకి అడుగుపెట్టిందని చెప్పవచ్చు. ఈ ఐపీఎల్ అనేది బీసీసీఐ నిర్వహిస్తుంది. బీసీసీ అంటే భారత్ క్రికెట్ కంట్రోల్ బోర్డు నిర్వహిస్తుంది. ముఖ్యంగా 2008లో మొదలైన ఈ ఐపీఎల్ ఇప్పటి వరకు చాలా ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ పైకి వెళ్తుందని చెప్పవచ్చు. ఎందుకంటే ఆనాడు కేవలం ఒక్కొక్క ఫ్రాంచైజీ 8 ఫ్రాంచైజీలతో మొదలైంది. ఇప్పుడు మొత్తం మీద 10 ఫ్రాంచైజీస్ ఉన్నాయి. 10 ఫ్రాంచైజీలు కూడా 17 ఎడిషన్లలో ఇప్పటికీ చెన్నై సూపర్ కింగ్స్ 5 సార్లు ఈ ట్రోఫీ గెలుచుకుంది. అలాగే ముంబై ఇండియన్స్ కూడా 5 సార్లు ట్రోఫీ గెలుచుకుంది. అత్యధికంగా ఈ 10 సార్లు గెలుచుకున్న తర్వాత 3 సార్లు గత ఎడిషన్లో కూడా కోల్కతా నైట్ రైడర్స్ అయితే ట్రోఫీ గెలుచుకున్న పరిస్థితి. మొత్తం మీద 11 మంది ఆడే ఈ క్రికెట్లో 7 మంది భారతీయులు ఉంటారు. అలాగే 4 ఇతర దేశస్తులు కూడా అవకాశం ఉంటుంది. మొత్తం మీద రేపు మార్చి 22 నుంచి అలాగే మే 27 వరకు అంటే సుమారుగా 60 నుంచి 70 రోజుల పాటు ఈ ఐపీఎల్ కొనసాగనుంది. మొదటి మ్యాచ్గా రేపు కోల్కతా నైట్ రైడర్స్ అలాగే బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ మధ్య మ్యాచ్ ఈడెన్ గార్డెన్స్లో మొదలు కాబోతుంది. అలాగే ఫైనల్ రేపు మే 25వ తేదీ కూడా అక్కడే ఫైనల్ మ్యాచ్ తర్వాత మ్యాచ్ ముగియనుంది. మొత్తం మీద ఇప్పుడు ఆ రోజు కేవలం 1200 నుంచి 1300 కోట్ల రూపాయలతో మొదలైన ఈ ఐపీఎల్ లలిత్ మోదీ ఆ రోజు స్థాపించారు. ఈరోజు 50 నుంచి 60,000 కోట్ల రూపాయల మార్కెట్లో ఈ క్యాపిటల్గా ఉంది ఐపీఎల్. సో ఒక్కొక్క ఫ్రాంచైజీ సుమారుగా కొన్ని వేల కోట్ల రూపాయలు దీని ద్వారా ఆర్జించింది చెప్పవచ్చు. అలాగే ప్రపంచ క్రికెట్ బోర్డులు అన్నింటిలో కూడా భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు అత్యధిక ఆదాయం ఆర్జిస్తూ ప్రపంచ క్రికెట్ని అంతా కూడా శాసించే స్థాయికి వచ్చిందంటే అది కేవలం ఒక్క ఐపీఎల్తోనే. ఇదే క్రమంలో వేసవి సెలవులు రానుండడం అలాగే క్రికెట్ అనేది భారతదేశంలో అందరూ కూడా ఒక ఎమోషన్గా భావిస్తారు. తమ కులం, మతం, జాతి అన్ని మర్చిపోయి క్రికెట్నే ఒక తమ కులంగా భావించే అందరూ భారతీయులు కూడా ఎప్పుడెప్పుడు ఐపీఎల్ వస్తుందా అని చెప్పి ఈ మ్యాచ్ల కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి. శనివారం, ఆదివారం 2 మ్యాచ్లు జరగనున్నాయి. ప్రతిరోజు సాయంత్రం 7:30 నుంచి మొదలయ్యి ఈ మ్యాచ్లు ఒక 3 గంటల సేపు జరుగుతాయి. ఈ 3 గంటలు ఒక వినోదాన్ని పండగగా చూస్తారు. ముఖ్యంగా చూసుకుంటే ఈ సంవత్సరం ఇటు చెన్నై సూపర్ కింగ్స్కి ఒక సక్సెస్ఫుల్ కెప్టెన్గా ఉన్న ధోని రిటైర్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి అత్యధిక బేస్ ఫ్యాన్స్ కలిగిన చెన్నై సూపర్ కింగ్స్ కోసం అలాగే భారత స్టార్ విరాట్ కోహ్లీ కోసం అనేక మంది కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి. అలాగే భారత్ సక్సెస్ఫుల్ కెప్టెన్గా కొనసాగుతున్న రోహిత్ శర్మ అలాగే అత్యధికంగా ఈ సంవత్సరం శ్రేయస్ అయ్యర్ కూడా 26.7 కోట్లకు కూడా వేరే జట్టు కొనడం జరిగింది. సో మొత్తం మీద చూసుకుంటే ఇటు భారత స్టార్లతో పాటు ఇటు ప్రపంచ స్టార్లందరూ కూడా కలిసి ఆడే క్రికెట్ లీగ్లో ఏదైనా భావితరాలకి క్రికెట్ని అందించే వాళ్ళందరికీ కూడా ఈ ఐపీఎల్ అనేది చాలా దోహదపడుతుంది. భారతదేశంలోని కింది స్థాయి నుంచి కూడా యువ ఆటగాళ్ళకి అంతర్జాతీయ ఆటగాళ్లతో కలిసి ఆడడం వల్ల అనేక అనుభవాలు వస్తాయి. భారత క్రికెట్ మరొక మెట్టు పైకి ఎక్కనుంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే వేల కోట్ల రూపాయలు బెట్టింగ్ కూడా ప్రతి బాల్కి ఈ బాల్ నో బూల్ అండ్ ఈ బాల్ 4, 6 అనే లెక్కన ప్రతి బాల్కి కూడా బెట్టింగ్ జరిగే అవకాశం ఉంది. వేల కోట్ల రూపాయలు ఈ బెట్టింగ్ జరగనుంది. కాబట్టి ఇప్పటికే బెట్టింగ్పై పోలీసులు అయితే అవేర్నెస్ కల్పిస్తున్నారు. ఎక్కడ బెట్టింగ్ పాల్పడొద్దు, కేవలం క్రికెట్ని వినోదంగా తీసుకొని తప్ప బెట్టింగ్ పాల్పడితే జీవితాలు నాశనం అవుతాయి. అనేక మంది కూడా బెట్టింగ్లో డబ్బులు పోగొట్టుకుని ప్రాణాలు తీసుకున్న పరిస్థితి. అలాగే అవేర్నెస్ కల్పిస్తూ తెలంగాణలో రీసెంట్గా కూడా బెట్టింగ్ యాప్లకి ఎవరైతే ప్రమోట్ చేశారో వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తున్న పరిస్థితి. సో మొత్తం మీద ఈ వ్యవహారాలన్నిటి కూడా యువత కేవలం ఈ క్రికెట్ని ఎంజాయ్ చేయాలి తప్ప కేవలం వాళ్ళు ఈ బెట్టింగ్లకు పాల్పడి జీవితాలు నాశనం చేసుకోవద్దని చెప్పి అందరూ కూడా సూచిస్తున్నమాట. మొత్తం మీద ఈ క్రికెట్ ఫేవర్ ఇప్పటికే అత్యధికం మొత్తం ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తున్న ఐపీఎల్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ రేపే మొదలు కాబోతుంది. అందరూ కూడా గత ఛాంపియన్
కోల్కతా నైట్ రైడర్స్. అలాగే మనం ఆంధ్రాకు చూసుకుంటే ఇటు ఆంధ్ర తెలంగాణ 2 రాష్ట్రాలకు సంబంధించి సన్ రైజర్స్ ఉంది. ఈ సన్ రైజర్స్ 2016లో విన్నర్గా ఉంది. గత సంవత్సరం కూడా ఇది ఫైనల్కి వచ్చింది. సో సన్ రైజర్స్లో అద్భుతమైన ఆటగాళ్ళు ఉన్నారు. ఇప్పటికే ఐపీఎల్లో రికార్డు స్థాయి స్కోర్లు కూడా గత ఎడిషన్లోనే చూసాం. సో మొత్తం మీద ఇప్పటివరకైతే అత్యధిక రన్స్ చేసింది విరాట్ కోహ్లీ 8,000 పై రన్స్ చేశాడు. అలాగే లసిత్ మలింగ 170 వికెట్లతో ఐపీఎల్లో లీడింగ్ వికెట్ టేకర్గా ఉన్నారు. సో ఎన్నో రికార్డులకు నిలవైన ఈ ఐపీఎల్ భారత ప్రజలందరికీ కూడా వినోదాన్ని అందించనుంది. సో మొత్తం మీద చూసుకోవాలి, ఈ బెట్టింగ్లకి మాత్రం పోకుండా కేవలం వినోదంగా చూస్తూ అందరూ కూడా ఎంజాయ్ చేయాలని చెప్పి అందరూ కూడా చెప్తున్నమాట. సో చూడాలి, ఈ ఐపీఎల్ మరొక ఉన్నత మెట్టుకెళ్ళింది. ఇదంతా కూడా భారతదేశానికి పేరు ప్రఖ్యాలతో పాటు ధనం కూడా తీసుకొస్తుంది. కాబట్టి అందరూ కేవలం వినోదంగా మాత్రమే చూడాలని చెప్పి అందరూ కోరుకున్న పరిస్థితి ఉంది. పద్మ. రైట్, థ్యాంక్ యూ.